అమరవీరుడు సున్నన్ రాజు గారు, అమరవీరుడు కామెడీ కలిదిన సున్నన్ రాజు గారు, సాధిస్తాం సాధిస్తాం సున్నన్ గారి ఆశయాలను, సాధిస్తాం కామెడీ సున్నన్ రాజు గారి ఆశయాలను. ఈరోజు అమరవీరుడు కామెడీ కలిదింటి సూర్యనారాయణ రాజు గారి వర్ధంతి 1950 మే 10వ తారీఖున ఆనాటి కమ్యూనిస్ట్ పార్టీ తాలూకా నాయకుడిగా ఉన్నటువంటి సున్నన్ రాజు గారిని ఆనాటి నూతనంగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా కాల్చంపడం అన్నది జరిగింది. ఒక సున్నన్ రాజు గారినే కాదు, జిల్లాలో అనేక మందిని పేరేపల్లి ముఖ్యమంత్రి గారు కావచ్చు, పూసి ముసలయ్య గారు కావచ్చు, పూసి వెంకటరావు గారు కావచ్చు, ఇంకా జిల్లాలో అనేక మందిని 20 మందికి పైగా కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా అగ్రనాయకులు యువ నాయకుల్ని కాల్చంపేయడం జరిగింది. వీరు చేసినటువంటి నేరం ఏంటనుకున్నప్పుడు వీరందరూ కూడా ఆనాటికి కూడా ఉన్నత విద్యావంతులు. వీళ్ళందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీ ద్వారానే ప్రజలందరికీ కూడా మేలు జరుగుతుంది, ప్రజలందరూ సంతోషంగా ఆనందంగా జీవించడానికి కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే సాధ్యమవుతుందని చెప్పేసి వాళ్ళందరూ భావించి కమ్యూనిస్ట్ పార్టీలో చేరి చురుగ్గా పనిచేస్తున్నారు. ఆనాటి ప్రభుత్వం కమ్యూనిస్ట్ పార్టీ మీద నిషేధం పెట్టింది. నిషేధం పెట్టి తెలంగాణలో ఏదైతే రైతాంగ సాయుధ పోరాటం జరుగుతూ ఉందో ఆ రైతాంగ సాయుధ పోరాటానికి ఆంధ్రాలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కూడా అండగా నిలబడతా ఉంది, మద్దతుగా ఉంది. కాబట్టి ఇక్కడ కూడా కమ్యూనిస్ట్ పార్టీని అణిచేయాలన్నటువంటి ఉద్దేశంతో ఆ రోజున భూస్వాములకు అనుకూలంగా పేదల పక్షాన్ని నిలబడుతున్నటువంటి ఈ కమ్యూనిస్ట్ పార్టీని అణిచేయడం కోసం ఆనాటి నాయకుల్ని కాల్చంపేయడం జరిగింది. వారి త్యాగం వృధా పోదు. వారు ఏవైతే ఆశయాల కోసం జీవితాల్ని అర్పించారో వారి ఆశయం కోసం మేము అందరం కూడా ప్రతిజ్ఞ పొందుతామని చెప్పేసి ఇవాళ ఆయనకి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. అలాగే ఈ నెల 13వ తారీఖున పొలమూరులో ఏదైతే సున్నన్ రాజు గారి స్వగ్రామం ఉందో పొలమూరులో ఆయన పేరు మీద ఒక విజ్ఞాన కేంద్రాన్ని నిర్మించడం జరిగింది. ఆ విజ్ఞాన కేంద్రాన్ని సిపిఎం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు ప్రారంభిస్తున్నారు. ఆ రోజు సాయంత్రం 4 గంటలకి బహిరంగ సభ కూడా జరగబోతా ఉంది. కాబట్టి జిల్లాలోనూ ముఖ్యంగా ఈ పరిసర ప్రాంతాల ప్రధానికులు అందరూ కూడా ఈ అమరవీరుడు విజ్ఞాన కేంద్ర ప్రారంభ సభకి అలాగే బివి రాఘవులు గారు హాజరవుతున్న సభకి అందరూ హాజరయ్యి జయప్రదం చేయాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం.